రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడ్డటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీమాంధ్ర ప్రజలందరూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని గెలిపించాలని చెప్పి ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఒక సమర్థుడు నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి నాయకుడు మోడీ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. అదేవిధంగా ఎంతో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. సీమాంధ్ర ప్రాంతానికి లోటు బడ్జెట్లు ఉంది. కొత్త రాజధాని నిర్మించాలి, ఇక్కడ ఐటీ కంపెనీలు ఇండస్ట్రీస్ నెలకొల్పాలి, ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే సమర్థుడు, అనుభవజ్ఞుడు, పాలనాధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయకత్వం లోపలనే కొత్త రాష్ట్రము చాలా శీఘ్రగతిన సమగ్ర అభివృద్ధి సాధించడానికి వీలవుతుంది. ఎందుకంటే రాష్ట్రము అనుభవం లేని వాళ్ళ చేతుల్లో లేదా అవినీతి పరుల చేతుల్లో పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందదు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు గారు తన 9 సంవత్సరాల పాలనలో అంతర్జాతీయ స్థాయికి ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని తీసుకెళ్లారు. అంతేకాదు అనేక ఐటీ కంపెనీలను, ఇతర కంపెనీలను తీసుకొచ్చి స్వదేశ విదేశ పెట్టుబడులను ఆహ్వానించి పెద్ద ఎత్తున పరిశ్రమలను, కంపెనీలను నెలకొల్పారు. అందుకు ఇప్పుడు కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తప్పని పరిస్థితి లోపల ఈ రాష్ట్రం శీఘ్రగతిన అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఈ విషయం లోపల యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ కూడా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఊగిసలాడకుండా దృఢ నిర్ణయంతో చంద్రబాబును గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి, ప్రచారం చేయాలి, అందరూ ఓట్లు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టో కూడా చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలను, రాష్ట్రాన్ని శీఘ్రగతిన అభివృద్ధి చెందే విధంగా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పి, అదేవిధంగా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి 1000 నుంచి 2000 ఇస్తామని, ప్రతి ఒక్క ఇంటికొక్క ఉద్యోగం ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాం. దానికి కట్టుబడినాం. రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి, కేంద్రంలో 14 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఐటీ కంపెనీలను, ఇండస్ట్రీస్ను పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే పెట్టుబడిదారులందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీలు పెట్టడానికి ముఖ్యమంత్రిగా ముందుకు వస్తారు. శాంతి భద్రతలను, ఇన్వెస్ట్మెంట్కు అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేటటువంటి శక్తి చంద్రబాబు గారికి ఉంది. అదేవిధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ బీజేపీ అలయన్స్ని గెలిపిస్తేనే రాష్ట్రానికి ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్ వచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం బీజేపీ అలయన్స్ని గెలిపించాలని చెప్పి ఎంపీలు ఎమ్మెల్యేలను 2 ఓట్లు కూడా ఈ అలయన్స్కి వేయాలి. లేని పక్షంలో రాష్ట్రం ఊగిసలాడినా, లేకపోతే సెంటిమెంట్లో పోయినా, అవి రకరకాల సెంటిమెంట్లు చూసినా రాష్ట్ర అభివృద్ధిని మనం చేజేతులా దెబ్బతీసిన వాళ్ళం అవుతాము. మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతామనే విషయాన్ని మీ అందరికీ నేను, రాష్ట్ర ప్రజలందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఇక ప్రధానంగా ఎన్నికల విషయానికి వస్తే, ఉద్యోగాల విషయానికి వస్తే కేంద్రంలో 14 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేస్తాం. ఐటీ ఇండస్ట్రీస్ కంపెనీస్ను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతంలో నెలకొల్పినట్టయితే పెద్ద ఎత్తున ఏటా 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర కోర్సులు చేసిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు, యువకులు మీరు ఏదో తాత్కాలిక ప్రయోజనాలకు, ప్రలోభాలకు లొంగి రాష్ట్ర భవిష్యత్తును, మీ భవిష్యత్తును దెబ్బ తీసుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా యువతరానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. గిట్టుబాటు ధరలు లేవు. ప్రజలందరూ గ్యాస్ ధర పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థ అవినీతి పాలన లోపల. అది ఒక పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకుడు లేవు. ఉన్నోళ్ళందరూ దొంగలు, స్కాములలో ఇరుక్కున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ జైల్లోకి పోయినటువంటి విషయం మీరు చూశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంగతి ఏదో తెలిసిపోయింది. వైఎస్ఆర్సీపీకి నాయకత్వం, సరైనటువంటి నాయకత్వం లేదు. ఆ పార్టీకి దశ దిశ ఎజెండా లేదు.
కాబట్టి ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని ఏకైక పార్టీ బీజేపీ టీడీపీ అలయన్స్ సమర్థవంతమైనటువంటి నాయకత్వం, నీతి నిజాయితీ కలిగినటువంటి పాలన ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకుపోవాలి. ప్రధానంగా తెలుగుదేశం బీజేపీ అలయన్స్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం. అదేవిధంగా డ్వాక్రా మహిళలు తీసుకున్నటువంటి రుణాలను కూడా పూర్తిగా ఎన్ని లక్షలు ఉన్నా సరే మొత్తం రుణాలు మాఫీ చేస్తాం.